జ్యేష్ఠ భాగస్వామి నీతోని నాతి చరామి ఎవరేమన్నానేమి నీ మాటే నాకిలహామి నీ కృప చాలు యేసు స్వామి నీ మాటే నాకిలహామి నీ కృప చాలు యేసు స్వామి నీ మాటే నాకిలహామి నా జ్యేష్ఠ భాగస్వామి నీతోని నాతి చరామి ఎవరేమన్నానేమి నీ మాటే నాకిలహామి కరువులెన్నైనా రాని కష్టమేదైన కాని నా కాపరివై నీవు ఉండగా నాకు కలగదు ఏమి కరువులెన్నైనా రాని కష్టమేదైన కాని నా కాపరివై నీవు ఉండగా నాకు కలగదు ఏమి నీ కృప చాలు యేసు స్వామి నీ మాటే నాకిలహామి నీ కృప చాలు యేసు స్వామి నీ మాటే నాకిలహామి నా జ్యేష్ఠ భాగస్వామి నీతోని నాతి చరామి ఎవరేమన్నానేమి నీ మాటే నాకిలహామి నీ కృప చాలు యేసు స్వామి నీ మాటే నాకిలహామి కలతలెన్నైనా కాని ఖడ్గమే ఎదురు రాని నాకు కేడిమై నీవు ఉండగా హాని కలగదు ఏమి కలతలెన్నైనా కాని ఖడ్గమే ఎదురు రాని నాకు కేడిమై నీవు ఉండగా హాని కలగదు ఏమి నీ కృప చాలు యేసు స్వామి నీ మాటే నాకిలహామి నీ కృప చాలు యేసు స్వామి నీ మాటే నాకిలహామి నా జ్యేష్ఠ భాగస్వామి నీతోనే నాతి చరామి ఎవరేమన్నానేమి నీ మాటే నాకిలహామి నీ కృప చాలు యేసు స్వామి నీ మాటే నాకిలహామి నీ కృప చాలు యేసు స్వామి నీ మాటే నాకిలహామి
వచ్చి పడని మిత్రులే శత్రులవని నిన్ను వీడని ఆత్మదేవుడా నాకు చాలు నీ చెలిమి నిందలే వచ్చి పడని మిత్రులే శత్రులవని నన్ను వీడని ఆత్మదేవుడా నాకు చాలు నీ చెలిమి నీ కృప చాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ నీ కృప చాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ నా జయత్త భాగస్వామి నీతోనే నాతి చరామి ఎవరేమన్నానేమి నీ మాటే నాకిల హామీ నీ కృప చాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ నీ కృప చాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ నా జయత్త భాగస్వామి నీతోనే నాతి చరామి ఎవరేమన్నానేమి నీ మాటే నాకిల హామీ నీ కృప చాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ నీ కృప చాలు యేసు స్వామి నీ మాటే నాకిల హామీ హల్లెలూయా 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 కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సరే, ఈరోజు వాక్య ధ్యానంలో మొట్టమొదటిగా యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వాక్యం ఒకటి చదువుదాము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వాక్యం ఒకటి చదువుకుందాం. మైక్ తీసుకొని త్వరగా చదువమ్మా. యెషయా 44 6వ వాక్యం ఒకటి చాలు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వాక్యం. హల్లెలూయా. ఇజ్రాయేలు రాజైన యెహోవా వారి విచేచకుడైన సైనికులను అధిపతులగును యెహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడును కనబడిచిన వాడును, నేను తప్పక ఏ దేవుడు లేడు. హల్లెలూయా. అట్లానే 48వ అధ్యాయంలోకి వెళ్ళు. ఇప్పుడు 44 చదివావు కదా, 48వ అధ్యాయం ముందరికి వెళ్ళి యెషయాలో 48లోకి వెళ్ళి 12వ వాక్యం ఒకటి చదువు. అక్కడే 48:12. హల్లెలూయా. యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవి యొగ్గి ఉన్నాము, నేను ఆయనను నేను మొదటివాడును కనబడుచుకున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ప్రజలతోటి ఒక వర్తమానాన్ని అందిస్తున్నాడు. ఏమిటి ఆ వర్తమానం అంటే, నేను మొదటివాడను చివరివాడను కడపటివాడను అనేటటువంటి వాక్యాలు ఈరోజు మనకి వినపడతా ఉన్నాయి. అలాగనే యెషయా గ్రంథం 41:4 చదువు. 41కి ముందుకురా. ఈ వాక్యాలన్నీ కూడా ఏంటంటే, దేవుడు 4వ వాక్యం,
దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ఈ వాక్యాలన్నిటిని కూడా మీకు చూపిస్తున్న కారణం ఏంటంటేనండి, ఎవడు దీనిని ఆలోచించి జరిగించెను, అది ఉండి మానవ వంశములను పిలిచిన వాడైన యెహోవాను నేను మొదటి వాడును కడవారితోను ఉండేవాడును. హల్లెలూయా. అంటే ఈ మానవ జాతిని మొట్టమొదటగా సృష్టించిన వాడును నేనే, చివరకు వీరిని దేవుని రాజ్యములోకి తీసుకువెళ్ళే వాడిని కూడా నేనే అనేటటువంటి విషయాలను అక్కడ మనకి వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. యెషయా గ్రంథంలో నుండి ఎక్కువగా మనకి చదవబడి ఉన్నాం. అంటే దేవుడు ఇక్కడ ఉద్దేశించి యెషయా గ్రంథము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకనంటే ఈ యెషయా గ్రంథము యేసుక్రీస్తు వారి యొక్క రాకడను గురించి, యేసుక్రీస్తు వారి భూలోకంలో చేసేటటువంటి కొన్ని క్రియలను గురించి కూడా చాలా వివరంగా చెప్పబడి ఉంది. అందుకని మీరు గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క గ్రంథములో ఈ చెప్పబడుతున్న వాక్యాలు ఏంటంటే, ఈ ప్రపంచాన్ని, మానవ జాతిని, జంతు జాతిని అన్నిటినీ కూడా సృష్టించిన వాడును నేనే అని దేవుడు తన యొక్క వాక్యాన్ని ప్రజలకు అందిస్తా ఉన్నాడు. యెహోవా దేవుడు అని అంటాం. పాత నిబంధన కాలంలో ఏమంటాం? ఆయన్ని యెహోవా దేవుడు అంటాం. సరే, మొదటి వాడను కడపటి వాడను అంటే మొట్టమొదటిగా ఈ భూమి మీద మరి ఆ చెట్లను, సముద్రాలను, అరణ్యాలను, అలాగనే మరి పక్షులను, అనేక జీవరాశులను సృష్టించి దాని మధ్యలో ఆ యొక్క సృష్టికర్త సృష్టి మధ్యలో మానవుడిని కూడా దేవుడు సృష్టించి ఉన్నాడు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మానవ జాతి ఈ భూమి మీదకి రావటానికి గల కారకులు ఎవరు? దేవుడు. అదే అక్కడ వాక్యం చెప్తుంది మీకు. 41లో ఆయన స్పష్టంగా చెప్పాడు కదా, ఏమన్నాడు? మానవులను ఆదియందు సృష్టించి ఉన్నాను. హల్లెలూయా. మనుషులందరినీ కూడా ఫస్ట్ ఆదామును సృష్టించింది ఎవరు? దేవుడే కదండి. తర్వాత ఆ ఆదాము అవ్వ కలయికతోటి ఈ యొక్క భూమి మీద మానవ జాతి అంతా కూడా ఉద్భవించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అయితే దేవుడు ఇక్కడ చెప్పాలనుకుంటున్నటువంటి వాక్య సందేశం ఏంటంటే, మనుషులైనటువంటి మనందరం కూడా సృష్టికర్త అయినటువంటి దేవుడును మనం గుర్తిరగలేకపోతున్నామని అంటున్నాడు ఆయన. మొదటి వాడును నేనే, కడపటి వాడును నేనే. ఇక మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు. 44:6లో చెప్పే మాట అదే ఆయన. 44:6 ఒకసారి చదువు. ఇప్పుడు క్లారిటీగా కొంచెం మీకు అర్థమవుతా సాగుతుందా వాక్యం? 44:6 వాక్యం చదువు. ఇశ్రాయేలు రాజైన యెహోవా వారి విచేకించుడైన సైనికులను అధిపతులగును యెహోవా ఇలాగా చెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడును కడపటివాడును నేను, తప్ప ఏ దేవుడు లేడు. హల్లెలూయా. అంటే మీరు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటేనండి, దేవుడు మొట్టమొదటిగా ఈ ప్రపంచంలో ఇజ్రాయేలీలకి, ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ప్రజలకు, ఇజ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా వాళ్లకు దేవుడు ప్రత్యక్షపడ్డాడు. అంతేనా కాదా? అబ్రహాము, యాకోబు, మరి అబ్రహాము సంతానమైన ఇస్సాకు, ఇస్సాకు సంతానమైన యాకోబు, ఇజ్రాయేలు, తర్వాత వాళ్ళ యొక్క సంతతులైనటువంటి ఐజిప్టు ప్రాంతంలో బానిసలుగా ఉన్నటువంటి ఇజ్రాయేలీలు ప్రజలకు దేవుడు ప్రత్యక్షమైనట్టుగా మనకు వాక్యం ఉంది. అంటే దేవుడు ఎక్కడి నుంచి వీళ్ళని కాపాడుతా వస్తున్నాడు? అబ్రహాము దగ్గర నుంచి కాపాడుకుంటూ ఇజ్రాయేలీలందరినీ కూడా కాపాడుకుంటూ వచ్చాడు. అయితే ఇక్కడ దేవుడు మనకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, మొట్టమొదటిగా ఇజ్రాయేలీలను ఐజిప్టు ప్రాంతంలో ఉన్నటువంటి బానిసత్వంలో నుండి దేవుడు విడిపించాడు.
విడిపించి వాళ్లను కానాను దేశానికి తీసుకువెళుతున్నప్పుడు ఇజ్రాయేలీలకు దేవుడు తోడై ఉన్నాడు అని ప్రపంచ దేశాలన్నీ కూడా తెలుసుకున్నాయి. అక్కడ వాక్యం అదే 44లో, ఇజ్రాయేలీలకి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టే ఫరో దగ్గర నుండి, ఐగుప్తులో నుండి దేవుడు వారిని బయటికి తీసుకువచ్చాడు మోషే ద్వారా. తర్వాత యెహోషువ ద్వారా కొంతకాలము, తర్వాత అట్లాగా వారు అనేక ప్రవక్తల చేత నడిపించబడి కానాను దేశానికి రావటం జరిగింది. అయితే ఇప్పుడు యెషయా గారు చెప్పాలనుకుంటున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు అలాగా ఐగుప్తు ప్రాంతంలో నుండి ఇజ్రాయేలీలు ప్రజలు రక్షించబడి ఈ యొక్క కానాను దేశానికి వచ్చి నివసిస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారయ్య అంటే, ఇక్కడ వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. అంటే దాదాపుగా కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయినాయి. అబ్రహాముకు మాటిచ్చాడు దేవుడు, కాపాడతానని కాపాడాడు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనమున్నామనుకోండి, మన ముత్తాతలు ఏం చేశారో మనకు తెలుసుద్దా? మన తాతను కన్నా తాతలు, ముత్తాతలుగా తాతలు ఉంటారు కదండి, వాళ్ళు ఏం చేశారు ఈ భూమి మీద మనకు తెలుసా? మనకు ఎవరో ఒకళ్ళు ముత్తాత ఉంటాడా లేడా? అసలు ఎవరిదో ఒక శరీరంలో నుండి మనం వచ్చామా, లేకపోతే మనంతరికి మనమే వచ్చామా? లేదు. మనకు తండ్రి ఉన్నాడు, తండ్రికి తండ్రి ఉన్నాడు, తండ్రికి తండ్రి ఉన్నాడు. సో ఈ యొక్క మానవ జాతికి సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. అయితే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి, ఇజ్రాయేలీలు ప్రజలను దేవుడు కాపాడుతా వస్తే ఇజ్రాయేలీలు ప్రజలు ఏం చేస్తున్నారంటే, కాలక్రమేణా అనగా కాలక్రమేణా అంటే గడిచిపోయిన సంవత్సరాల కొద్దీ, మరి అబ్రహాం చనిపోయాడు, మరి ఇస్సాకు చనిపోయాడు, యాకోబు చనిపోయాడు, యోసేపు చనిపోయాడు, మరి తర్వాత వచ్చినటువంటి బిడ్డలు మరి దావీదు, మరి దావీదు తర్వాత వచ్చినటువంటి సొలొమోన్ గారు, ఇట్లా మనం చెప్పుకుంటా వస్తే ఆ యొక్క పురాతన కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క ఈ చరిత్రకారులందరూ కూడా కాలగర్భంలో గడిచిపోతున్నారు. అయితే వీళ్ళందరికీ యెహోవానే కాపాడుతూ వచ్చాడు, యెహోవా దేవుడే కాపాడుతూ వచ్చాడు వీళ్ళందరినీ. అయితే ఇప్పుడున్నటువంటి ఈ కాల పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటేనండి, ఇప్పుడున్నటువంటి ఈ బిడ్డలో యెహోవాని సేవించటం మానేశారు. హల్లెలూయా. ఏం చేశారు వీళ్ళు? యెహోవాను సేవించటం మానేసి వీళ్ళ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. అంటే మీకు చెప్పాలంటే, ఇక తర్వాత రానున్న కాలాల్లో బయలుదేవతలు అంటారు వీళ్ళని. ఏమంటారండి? బయలుదేవతలు అంటారు. బయలుదేవతలు అనగా ఏంటంటే, ఎక్కడక్కడ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఒక్కొక్క దేవతలుగా, దేవుళ్ళుగా పిలవబడ్డారనమాట వీళ్ళంతా కూడా. కొన్ని ప్రాంతాలలో వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు క్రియేషన్స్ అంటే నిలబెట్టుకోబడినారు. అంటే అసలైనటువంటి యెహోవా దేవుడిని మర్చిపోయి వీళ్ళ ఇష్టమైనటువంటి బయలుదేవతలు అనేటటువంటి దేవతలను ఒక దేవుళ్ళుగా ఆలోచన చేస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నట్లుగా అక్కడ వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. అందుకే దేవుడు అంటున్నాడు, నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అని వాక్యం చెప్తా ఉన్నాడు అక్కడ. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, రకరకాలైనటువంటి దేవతలను సృష్టించుకొని వీళ్ళే వాళ్ళ పూర్వీకులు అయిపోయారు. అంటే సొలొమోను వరకు వచ్చినటువంటి యెహోవా పాత్ర అంతా అయిపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి రాజులు ఆ యొక్క యెహోవా దేవుడిని మర్చిపోయి ఎవరిష్టానుసారంగా వాళ్ళు ప్రార్థనలు చేసుకోవటం మొదలుపెట్టారు. అందుకని దేవుడు బాధపడుతున్నాడు, దేవుడు ఎంతో వేదన పడుతున్నాడు. అయ్యా, మీకు నేనే ఉన్నాను, మీరు నా వైపు చూడండి. మీరు ఈ బయలుదేవతలను ఆశ్రయించారు కాబట్టే మీ రాజ్యాల మీదకి యుద్ధాలు వస్తున్నాయి, మీరు దండయాత్రలకు బలైపోతా ఉన్నారు, మీరు అనేక మంది మిమ్మల్ని సంహరిస్తూ ఉన్నారు, మీ రాజ్యము ఇతర రాజ్యాలకు బలహీనపడతా ఉంది. కాబట్టి ఒక్కసారి నన్ను మీరు ఆలోచించండి. మొదటి వాడును నేనే, చివరి వాడును నేనే, కాబట్టి మీరు నన్ను మర్చిపోయారు మొదటి వాడిని అని చెప్పేసి ఇక్కడ ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. ఆ విషయాన్ని ఇజ్రాయేలీలు ప్రజలకు మొట్టమొదటగా చెప్తున్నాడు. మీరు గమనించండి,
దేవుడు మొట్టమొదటిగా ఇజ్రాయేలీలు ప్రజలకే ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత వాళ్ళను కాపాడుతున్నప్పుడు వాళ్ళు ఆ యొక్క యెహోవా దేవుడిని విసర్జించినప్పుడు దేవుడు వాళ్ళ నుండి విడిపోయి అన్యులు అనగా ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రజలతోటి కూడా దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒక ఇజ్రాయిలే కాకుండా ఇంకా అనేక మంది ప్రాంతాల్లో అనేక మంది యొక్క దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడుతూ, అయ్యా ఈ సృష్టికర్తను నేనే, మానవ జాతిని సృష్టించిన వాడి నేనే, ఈ వృక్షజాలాలను సృష్టించిన వాడిని నేనే, కాబట్టి మీరందరూ కూడా దయచేసి నా వైపు చూడండి, ఈ బయలు దేవతల వైపు మీరు చూడబాకండి, వాటి వలన మీకు శ్రమలు కలుగుతాయి, వాటి వలన మీకు ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇంకొక వాక్యం చూపిస్తాను, ఇక్కడ మీకు అర్థమవుతుంది క్లారిటీగా. ప్రకటనల గ్రంథము లాస్ట్లోకి వెళ్ళమ్మా, చివరికి వెళ్ళిపో. ప్రకటనల గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యం అక్కడ చదువు. అక్కడి నుంచి కూడా కొన్ని మాటలు యొక్క దేవుడు నేను మొదటి వాడను చివరి వాడను అనేటటువంటి విషయాలు మనకు తెలియపరుస్తానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అల్పయు యోమోగును అనే నేను వర్తమాన భూత భవిష్యత్తుములలో ఉండువాడును నేనే అనే సర్వాధికారియు దేవుడనుగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడంటే ఇక్కడ వాక్యంలో కూడా అల్ఫాయు ఓమేగాయు కూడా నేనే అని ప్రకటన గ్రంథంలో నుండి మనకు చెప్తున్నాడు. అల్ఫాయు ఓమేగా అనగా అల్ఫా ఓమేగా అనేటటువంటి మాటలు మన ఈ యొక్క గ్రీకు భాషలో ఆల్ఫా అంటే మొదటి అక్షరంగాను, ఒమేగా అంటే చివరి అక్షరంగాను రాయబడి ఉన్నాయి. అంటే దేవుడు మొట్టమొదట తనేనని చివర తనేనని చెప్పేసి వాక్యాన్ని చెప్పడం కోసం ఈ సృష్టిలో ఉన్నటువంటి అల్ఫాయు మొదటి వాడను, ఓమేగాయు చివరి వాడను నేనే అని సంబోధిస్తా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, దేవుడు తన యొక్క విషయాన్ని స్పష్టంగా మనతో చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఆ ఇష్టపడుతున్నటువంటి దాన్ని మనం అందరం అంగీకరించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఒకవేళ మనం అంగీకరించకపోతే ఏం జరిగిద్ది అనేది దేవుడు తర్వాత వాక్యాల్లో మాట్లాడతాడు. కానీ మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడు, ఆ ఇజ్రాయేలీలు ప్రజలందరూ కూడా, అంటే పూర్వీకులంతా అంతమైపోయిన తర్వాత ఉన్నటువంటి జనరేషన్, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అంతా కూడా ఏం చేస్తున్నారంటే యేసు ఆ యొక్క యెహోవా దేవుడిని అంగీకరించట్లేదు అనేటటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నారు. 17వ వాక్యం చదువు, అదే అధ్యాయంలో 8 చదివావు కదా, 17 చదువు. ప్రకటనలు 1:17 వాక్యం చదువు. నేను ఆయనను చూడగానే చచ్చిన వాడినై ఆయన పాదాలముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకము. హల్లెలూయా. అయిపోయిందా? అప్పుడేనా కొంచెం భయపడకము కంటిన్యూ చేయి. నేను మొదటివాడును కడపడివాడును జీవించువాడును మృతుడైతిని గాని ఇదిగో యుగ యుగములను సజీవుడైన ఉన్నాను, మరియు మరణమును యొక్కయు పాతాళలోకమును యొక్కయు తాళము చెవులను నా స్వాధీనములో ఉన్నవి. హల్లెలూయా. అర్థమవుతున్న వాక్యము, దేవుడు ప్రత్యక్షత చెప్తున్నాడు. మొదటి వాడును నేనే, చివరి వాడును నేనే, మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తను నేనే, మిమ్మల్ని పాతాళ లోకానికి తీసుకెళ్లేటటువంటి వ్యక్తిని నేనే, పరలోకానికి తీసుకెళ్లేటటువంటి వ్యక్తిని నేనే. పరలోకపు తాళా చేతులు నా దగ్గరే ఉన్నాయి, పాతాళం తాళా చేతులు నా కాడే ఉన్నాయి. సో మీరు ఆలోచించాల్సిందల్లా ఒకటే, యెహోవానైన నన్ను మీరు ప్రార్థన చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఇక వేరేటటువంటి ఆరాధనలు మీరు కానీ ప్రార్థనలు కానీ చేసినట్లయితే మీరందరూ కూడా శ్రమకు వెళ్ళవలసిన వారు అవుతారు, అంటే పాతాళానికి వెళ్ళవలసిన వాళ్ళు అవుతారని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. ఈనాడు మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం అనేక మందిని ఈ రోజున 33.5 కోట్ల దేవతలు ఈ రోజున ప్రపంచంలో ఏలుబడి చేస్తూ ఉన్నారు. ఈ 33.5 కోట్ల దేవతలు అందరూ కూడా యెహోవా దేవుడు తర్వాత వచ్చిన వాళ్లే తప్ప యెహోవా దేవుడికి ముందున్నటువంటి వాళ్ళు కారు అని వాక్యం సెలవిస్తూ ఉంది.
కనుక ఆయన ఇప్పుడు ఆ వాక్యం ద్వారా చెప్తుంది అదే, అల్ఫయు ఒమేగాయు నేనే. కాకపోతే మీరు గుర్తుపట్టలేకపోతున్నారు నన్ను, మీరు మొదటి వాడినైనటువంటి నన్ను గుర్తుపట్టలేకపోతున్నారు, చివరి వాడినని నన్ను గుర్తుపట్టలేకపోతున్నారు, మధ్యలో ఉన్నటువంటి వాటిని గురించి మీరు ఆశపడుతున్నారు అనేటటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఇంకొక వాక్యం చూద్దాం. అదే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6వ వాక్యం ఒకటి చదివేసి, 21వ అధ్యాయము 6వ వాక్యం ఒకటి చదువు. ప్రకటనల గ్రంథం 21:6. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమస్తమైన నేనే అల్ఫయు ఒమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నాను. బ్రతికొను వారిని జీవములను బుగ్గలలోను జనములలోను నేను ఉచితముగా అనుగ్రహించుతను. హల్లెలూయా. ఏమంటున్నాడంటే ఇక్కడ వాక్యం ద్వారా ఆయన అల్ఫాయు మేఘాయు నేనే అంటే మొదటి వాడను చివరి వాడను నేనే. ఎవరైతే నన్ను గుర్తుపడతారో అంటే ఎవరైతే యెహోవా దేవుడు నేను అని గుర్తుపడుతున్నారో వారికి నేను నా రాజ్యములో జీవజలాలను ఇస్తాను అంటున్నాడు. అంటే నిత్య జీవాన్ని మీకు ఇస్తాను అంటున్నాడు. నిత్య జీవాన్ని మీరు పొందుకుంటారు, మరణము లేనటువంటి జీవితాన్ని మీకు ఇస్తాను, నా జీవ జల ఓటలను మీకు తాగనిస్తాను మీరు నన్ను గుర్తించినట్లయితే. హల్లెలూయా. అంటే ఈ లోకంలో జనం అప్పుడు ఏం చేస్తున్నారని అర్థం. ఈ వాక్యాలు చెప్పేటప్పుడు, ఈ వాక్యాలు రాయబోయేటప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారని అర్థం. దేవుడిని మర్చిపోయి, దేవుని యొక్క విషయాలను మర్చిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు అని అర్థం. అంతేనా? అందుకే దేవుడు తన యొక్క విషయాలను ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇక డైరెక్ట్గా దేవుడే ప్రజలతో మాట్లాడుతున్నటువంటి వాక్యాలు అన్నమాట. అవి ప్రవక్తల ద్వారా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలి, ఈ లోకానికి సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడే తర్వాత కాలాల్లోకి వచ్చేసరికి ఆయన యేసుక్రీస్తుగా తన కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. యెహోవా దేవుడే కుమారుడుగా యేసుక్రీస్తు వారిగా భూమి మీదకి వచ్చాడు. వచ్చినటువంటి ఈయన అనేక రకమైన కార్యాలు మన కోసం చేసి మానవ జాతిని ఆ యొక్క చెడ్డ మార్గాలలో నుండి సత్య మార్గములోకి నడిపించటానికి అనేక రకమైనటువంటి కార్యాలు యేసుక్రీస్తు వారి ద్వారా చేశాడు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మొట్టమొదట యెహోవా దేవుడు సృష్టికర్త అయి ఉంటే చివర దైవ కుమారుడుగా అంటే యెహోవా కుమారుడుగా యేసుక్రీస్తు వారు మనందరికి చివరగా పరిచయం అవుతా ఉన్నాడు. అంటే మొదటేమో తండ్రిగాను చివరేమో కొడుకుగాను ఆయన మన పట్ల ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. అందుకే మీరు అనుకోవచ్చు, చాలామంది మొట్టమొదట ఆయన చివర ఆయన ఎట్లా ఉంటాడండి అనుకోవచ్చు. మొట్టమొదటి తండ్రిగా ఆయన మనల్ని సృష్టించాడు, తర్వాత ఆయనే మళ్ళీ ఒక తల్లి గర్భములో నుండి మానవ రూపాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చి కుమారుడుగా మళ్ళీ మనల్ని అందరి పాపాలు కాగి మనలందరిని కూడా మంచి మార్గంలోకి నడిపించాలనేటటువంటి మంచి ఉద్దేశంతో చివరివాడుగా కడపటివాడుగా వాక్యం చెప్పబడుతుంది. మొదటి ఆదాముగా మరి ఆదాముంటే చివరి ఆదాముగా మానవ జాతిలో మానవుని యొక్క స్వస్థతగా చివరి ఆదాము ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారని వాక్యం చెప్పబడుతుంది. ఎందుకనంటే మొట్టమొదటి పుట్టినటువంటి ఆదాము చనిపోయాడు, మరణించాడు. ఆ మరణంలోని జయించటానికే యేసుక్రీస్తు వారి రూపములో యెహోవా దేవుడు రావటం జరిగింది. కానీ అక్కడ ఆదాము మరణించాడు, ఇక్కడ యేసుక్రీస్తు వారు మరణించలేదు. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు వారు మరణించడా? మరణించలా. మరణించి మన కోసం మృత్యుంజయుడే మళ్ళీ మూడో దినాన లేచాడు. కాబట్టి మనకు చెప్పబడుతున్న వాక్యం ఏంది? అల్ఫా మేఘాయు. అల్ఫా అనగా యెహోవా దేవుడు, ఒమేగా అనగా యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, ఆదియు నేనే అంతము నేనే. కాబట్టి మీరు నన్ను గుర్తెరగండి,
మధ్యలో ఉన్నటువంటి బాయిలు దేవతలను కాదు, మధ్యలో మీరు ఏర్పాటు చేసుకునేటటువంటి వాళ్ళని కాదు. వాటి వలన మీకు శ్రమలు, అందుకే మీ రాజ్యాలలో కోపాలు, మీలో దగాలు, మీలో కుట్రలు, మీలో కుతంత్రాలు నడుస్తున్నాయని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. చివరిగా ఇంకొక వాక్యం చూపిస్తాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం, అంటే పక్కనే ఉండదు చూడండి, 21 చదువుకున్నాం. 22వ అధ్యాయంలో 13వ వాక్యం నుండి 16వ వాక్యం వరకు ఒకసారి చకచక చదువు. 13 నుంచి కంటిన్యూగా 16 వరకు చదవాలా. హల్లెలూయా. నేను అల్పయు యమోగియు మొదటివాడును కడపడివాడును, అదియు అంతమునైన ఉన్నాను. జీవ వృక్షములకు హక్కుగా వాడినై గుమ్మముల గుండా ఆ పట్టణములోకి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదయించువాడును ధన్యులు. కుక్కలను, మంత్రికులను, వ్యభిచారులను, నరహత్తుకులను, విగ్రహదారులను, అబద్ధములను ప్రవించి జరిగించు ప్రతి వాడును వెలుపుటనుందురు. హల్లెలూయా. హల్లెలూయా. 16 చదివావా? ఇప్పుడు వాక్యం ఏం చెప్పబడుతుంది మీకు? మొదటి వాడును నేనే, కనపడవాడును నేనే. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ సొంత ఇష్టానుసారంగా జీవిస్తూ వాళ్ళు చాలామంది ఎలాగున్నారనంటే మరి మోసగాళ్ళు, కపటగాళ్ళగాను. చూడండి, పైకి ఒకలాగా మాట్లాడతారు, లోపల అంతరంగాల్లో మోసాలు ఉంటాయి. అవునా కాదండి? మరి పోట్లాట్ల యుద్ధాలు చేసేవాళ్ళు ఏదన్నా ఒక విషయం గురించి ప్రశాంతంగా మాట్లాడరు, గొడవ పెట్టుకుంటారు, గొడవతో మాట్లాడుతుంటారు, కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. అట్లాగనే తిరుగుబోతులు, త్రాగుబోతులు మరి రకరకాలైనటువంటి పరిస్థితులకు లోనైపోతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులన్నీ ఎందుకు దేవుడు వాక్యం చెప్తున్నాడంటే, నేను నీతిమంతుడను, నేను నీతిని వెలిగించిన వాడను కనుక మీరు నా నీతికి దూరమైపోయి మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తూ ఉన్నారు. అదేమనంటే ఈ లోకంలో మన వాళ్ళు ఏమనుకుంటుంటారంటేనండి, ఈ లోకమే కాదు, ఇప్పుడు ప్రజెంటే కాదు, ఆనాటి కాలాల్లో కూడా, ఇజ్రాయేలీల కాలాల్లో కూడా వాళ్ళు కూడా ఏంటంటే ఆ ఇష్టానుసారమైనటువంటి దేవతలను వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ వాళ్ళు దహన బలులని, ఆ బలులని, ఈ బలులని అర్పణ చేసుకుంటూ మా పాపములన్నీ పోతా ఉన్నాయి, మా పాపములన్నీ వెళ్ళిపోతున్నాయి, మేము ఈ యొక్క మేకలను, గొర్రెలను, గొవ్వలను, పావురాలను బలిస్తూ ఉన్నాం కాబట్టి మా పాపములన్నీ తొలగిపోతున్నాయి, మేము పరిశుద్ధులమై వెళ్ళిపోతున్నాం ఈ లోకంలో నుండి అని వాళ్ళు అనుకుంటున్నారు. అలాగనే వాళ్ళ కార్యాలు జరిపిస్తూ ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? అనేక మంది తప్పుడు మార్గాల్లో ఉంటూ రకరకాల చెడ్డ కార్యక్రమాల్లో జీవిస్తూ మా పాపాల కోసం మేము బలి అర్పణ చేస్తున్నాం కాబట్టి మాకు ఎలాంటి పాపాలు ఉండవు అని చెప్పి ప్రకటన చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఆ కాలాల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఈ లోకంలో పాపాలు చేస్తూ పాప పరిహారార్థ బలులను రక్తము ద్వారా అందిస్తూ అనేక మూగజీవులను చంపి వెళ్ళిపోతున్నారో వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. ఎందుకంటే మనకు గత వాక్యాల్లో మనం చదువుకున్నాం, ఒక్క పరిశుద్ధమైనటువంటి రక్తము చేతనే మానవుని పాపాలు కడగబడతాయి తప్ప ఏ మేకలు, గొర్రెలు, గొవ్వలు, పావురాళ్ళ వల్ల కూడా కాదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధమైన రక్తము యొక్క ప్రపంచంలో ఎక్కడ ఉన్నదంటే ఇదిగో యెహోవా కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిలో ఆ రక్తము పరిశుద్ధతను చూపిస్తా ఉన్నాడు దేవుడు. చాలామంది ఏమనుకుంటా ఉంటారంటే యెహోవా దేవుడు మానవ శరీరంలోనికి వచ్చినప్పుడు మరి మానవ శరీరంలో ఉండేటటువంటి రక్తము మరి పాపముతో కూడినటువంటిది కదా, మరి ఈయన ఎట్లాగా పరిశుద్ధుడయ్యాడు అనేటటువంటి సమస్యలు కూడా కొంతమందిలో ఆలోచిస్తూ ఉన్నారు. కొంతమంది మేధావులు ప్రశ్నిస్తున్నారు. మానవ శరీరం పాపపు శరీరం అంటున్నారు కాబట్టి మరి మానవ శరీరాన్ని ధరించినటువంటి ఈ యొక్క ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుడు ఎలా అయ్యాడు అనేటటువంటి ఒక క్వశ్చన్ కూడా ఇక్కడ మనకు వస్తూ ఉంది. హల్లెలూయా. మీకు అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాను ఈ విషయాన్ని 2 మాటలకు క్షుణ్ణంగా.
ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చెరువులో నీళ్లున్నాయి. ఏమండి, చెరువులో నీళ్లుంటే అందులో అన్నీ ఉంటాయి. ఉంటాయా? చేపలు ఉంటాయి, మరి రకరకాల కప్పలు ఉంటాయి, ఇంకో రకమైన జీవాలు ఉంటాయి, మరి అందులోనే చెట్లు ఉంటాయి, నాసు ఉంటుంది, రకరకాలైనటువంటివి ఉంటాయి. ఉండవండి? వాటిల్లో ఉన్నటువంటి ఈ నీరు మలినమై ఉంటుందా కాదా? మలినంలోనే ఉంటుంది. కానీ మనం దాన్ని ఏం చేస్తామంటేనండి, ఒక యంత్రము ద్వారా, తెలుసు కదా మనకి వాటర్ ప్లాంట్లు కట్టారు అన్ని చోట్ల, మరి చెరువుల కాడ కట్టారు, బావుల కాడ కట్టారు, బోరింగ్ల కాడ కట్టారు. ఈ యొక్క వాటర్ని ఈ వాటర్ ప్లాంట్ల దగ్గర ఏం చేస్తారండి, ఆ యొక్క కలుషితమైనటువంటి వాటర్ని తీసుకొని వాళ్ళు ఆ వాటర్ని ఏం చేస్తారని అంటే వీళ్ళు ఫిల్టర్ చేస్తారు మిషన్ ద్వారా. చేసినప్పుడు బావిలో కానీ ఆ చెరువులో కానీ ఉండేటటువంటి నీళ్లు వేరే, ఆ యొక్క మీటర్ అదే ఫిల్టర్ ద్వారా, వాటర్ ఫిల్టర్ ద్వారా, వాటర్ మిషన్ల ద్వారా క్లియర్ అయినటువంటి వచ్చిన వాటర్ వేరే. అవునా కదా? తేడా ఉంటుందా లేదా? తేడా ఉండదండి. మరి అందుకేగా మనం వాడుతుంది నీళ్ళు వాటిని. ఇప్పుడు చెరువులో చూస్తే ఒక్కోసారి మీరు గమనిస్తే పచ్చగా కూడా ఉంటాయి ఆ నీళ్లు, ఉండవా? కొన్ని చెరువుల్లో చూడండి, కొన్ని చెరువులో నీళ్లు పచ్చగా పడతాయి మనకి, కానీ వాటర్ ప్లాంట్లో క్యూర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మంచిగా తెల్లగా ఉంటాయి. అవునా? కానీ నీళ్ళు అయ్యే, కానీ ఇక్కడికి వచ్చేసరికి మారిపోయినాయి. అంటే అర్థం ఏంటి? ఆ యొక్క మలినమైనటువంటి ఆ యొక్క నీటిని ఏదో ఒకటి ఇక్కడ చేంజ్ చేస్తుంది. అదేంటంటే ఒక మిషన్ చేంజ్ చేయటం వలన ఆ మలినమైనటువంటి వాటరు ప్యూర్గా మారుతుంది. ఇది నిజమే కదా? ఇది నమ్ముతున్నామా మనం? ఇక్కడ పాయింట్ వచ్చుద్ది మీకు. యేసుక్రీస్తు వారు కూడా మానవ శరీరంలోనికి వచ్చిన మాట నిజమే. మానవ శరీరం పాపంతో కూడినటువంటిది మాత్రం కూడా నిజమే. అయితే యేసుక్రీస్తు వారు ఎప్పుడు పరిశుద్ధత పొందుతున్నాడో మీరు గమనించాలి. ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు యోహాను దగ్గర రక్షణ పొందాడు, అంటే బాప్టిసాన్ని పొందుతున్నాడు. హల్లెలూయా. ఆయన యోహాను గారు యేసుక్రీస్తు వారికి మునిపే పుట్టాడు. ఎందుకు పుట్టాడంటే యేసుక్రీస్తు వారిని గురించి వివరించడానికి పుట్టాడు. అయితే అంతకు ముందు ఆయన ఏం చేసేవాడు? పాప పరిహారార్థం కోసం ఆయన నీటితో రక్షణ బాప్టిసాన్ని ఈ లోక ప్రజలకు ఇచ్చేవాడు. అవునా కాదండి? నీళ్ళల్లో ముంచి లేపేవాడు, అప్పుడు దాన్ని బాప్టిసం అని చెప్పేవాడు. ఆ నీళ్ళల్లో మునిగి లేచేటప్పుడు నీవు ప్రార్థన ద్వారా పరిశుద్ధత పొందుతున్నావు అని చెప్పాడు. అలాగనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా యోహాను దగ్గర రక్షణ పొందాడు. హల్లెలూయా. పొందలేదండి? యేసుక్రీస్తు వారు యోర్దాను నదిలో యోహాను వద్దకు వెళ్ళి రక్షణ పొందలేదండి? పొందాడు. ఆ రక్షణ పొందినప్పుడు ఏం జరిగిందయ్యా అంటే, ఆ నీటిలో మునిగినప్పుడు దేవుని పరిశుద్ధత యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని మొత్తాన్ని కూడా పరిశుద్ధతలోకి ఫిల్టర్ చేయటం జరిగింది. చప్పట్లు కూడా ఒకసారి మహిమపరచండి. హల్లెలూయా. అర్థమైంది మీకు అక్కడ ఏం జరుగుతుందో? ఆ నీటిలో ఆయన మునిగినప్పుడు ఆయన పరిశుద్ధతలోకి వచ్చాడు దేవుని శక్తి వలన. ఆయన ఎప్పుడైతే నీటిలో నుంచి లేచి అలా ఒడ్డుకొచ్చాడో ఆకాశములో నుండి ఒక శబ్దం వినపడింది. ఏమిటి అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన వలనే నా రాజ్య స్థాపన జరుగుద్ది అనేటటువంటి మాటలు ప్రపంచానికి వినపడ్డాయి. అంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడు పరిశుద్ధత పొందాడు? యోహాను బాప్టిసం ఇచ్చినప్పుడు. హల్లెలూయా. ఆయన అద్భుతమైన కార్యాలు ఎప్పుడు చేశాడు? యోహాను బాప్టిసం ఇచ్చినప్పుడు. అర్థమవుతున్న వాక్యము? యేసుక్రీస్తు వారు యోహాను చేత రక్షించబడి పరిశుద్ధుడిగా మార్చబడిన తర్వాత సిలువెక్కాడా? అంతకుముందే సిలువెక్కాడా? రక్షణ పొందిన తర్వాతే సిలువెక్కింది ఆయన. అంటే యోహాను బాప్టిసం ద్వారా యేసుక్రీస్తు వారు ఫిల్టర్ కాబడ్డాడు. హల్లెలూయా. ఈ యొక్క మానవ శరీరములో ఉన్నటువంటి మలినాలను, మానవ దేహములతో కూడి ఉన్నటువంటి కొన్ని విషయాలను ఆ నీటి ద్వారా ఆయన పూర్తిగా తీసివేసి పరిశుద్ధమైనటువంటి దేవుని ఆత్మ చేత యేసుక్రీస్తు వారు ఆ రోజు నుంచి నడిపించబడ్డాడు.
ఆ రోజు నుంచి యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యాలు చాలా గొప్ప కార్యాలు చేశాడు. చనిపోయిన వాళ్ళను బ్రతికించాడు, కుంటి వాళ్ళను లేపాడు, గుడ్డి వాళ్ళను లేపాడు, గుడ్డి వాళ్ళకు కళ్ళు ఇచ్చాడు, రకరకాల కార్యాలు చేశాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు జరిగింది అంటే ఎప్పుడైతే రక్షణ పొందాడో ఆ రక్షణ పొందిన సమయం తర్వాత నుంచి కార్యాలు జరిగాయి. అంతకుముందు జరగల. అంటే అర్థమైంది, యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధత పొందాడు ఈ భూమి మీద అనటానికి నిదర్శనం అది. ఈరోజున మీరు గమనించాలి, మానవ శరీరంలో నుంచి పుట్టినటువంటి ఆయన దేవుడిచ్చినటువంటి నీటి రక్షణ ద్వారా పరిశుద్ధత పొందాడు. ఈ రోజున మనందరికి అదే దేవుడు చెప్పేది, ఆయన వాక్యం ద్వారా మాట్లాడేది అదే. నీవు నూతనముగా జన్మిస్తే కానీ నా రాజ్యములోనికి స్వతంత్రించుకోలేవు అంటాడు. నూతనంగా పుట్టడం అంటే మరలా చనిపోయి పుట్టడం కాదు. ఆ శరీరములో ఉన్నటువంటి నీ పాపపు ఆ క్రియలైతే ఉన్నాయో ఆ క్రియలను నువ్వు విడిచిపెట్టాలని చెప్తున్నాడు. చివరి వాక్యం అదే. ఇంకోసారి చివరి వాక్యం చదువు, ప్రకటనలు 22:13 చదువు, గట్టిగా చదువు, అర్థమైంది. వాటిని విడిచిపెట్టాలి, అదే ఇక్కడ పాయింట్. నేను అల్పయు యమోగుయు మొదటి వాడును కాబట్టి అదియు అంతమై ఉన్నాను. జీవవృక్షములకు హక్కు గలవాడై గుమ్మముల యందున ఆ పట్టణంలోకి ప్రవేశించుటకు తమ హస్తములను ఉదయించుకొని వాడుదను ధన్యులను. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహత్తుకులను, విగ్రహారాధులను, అబద్ధపు ప్రేమించిన జనులను ప్రతి వాడును వెలుపుట ముందురు. సంగములు కోసము ఈ సంగతులను గుర్తించి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరుచునుకును సంతానమును ప్రకాశవంతమైన వేకువ సుక్కనై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? దూతను పంపించానన్నాడు. యెహోను గారు చక్కగా మాట్లాడుతున్నాడు, వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే మన వాళ్ళకి ఏమనిపిస్తూ ఉంటుందంటే, ఆయన మానవ శరీరమే కదా, ఆయన చెప్పింది నిజమైంది. ఏమండి, మానవ శరీరాలే కదా ఆయన చెప్పేది కరెక్టా? యేసుక్రీస్తు వారు కూడా మానవ శరీరాన్ని ధరించాడుగా. రక్షణ పొందినాక ఆయన అద్భుతాలు చేయలేదా? చేశాడు. కాబట్టి ఈ రోజున నువ్వు నేనైనా గుర్తుపెట్టుకోండి ప్రేమైన దేవుని బిడ్డలారా, రక్షణ పొందడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రక్షణ పొందిన తర్వాత నువ్వు ఎలాగుండాలంటే, ఆ రక్షణ పొందే టైంలో నీ హృదయము, నీ ఆలోచన, నీ పద్ధతి మొత్తం ఎవరికి అప్పచెప్పాలి? అది ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పగించుకోవాలి. నీకు అప్పగించుకోవడం కాదు. ఇప్పటిదాకా నువ్వే బతికావు, నీ సొంత ఆలోచనతోటే బతికావు, నీ సొంత మైండ్ తోటే బతికావు. ఈ లోకంలో చూసుకొని వాళ్ళు ఎట్టున్నారు, వీళ్ళు ఎట్టున్నారు, నేను ఎట్టుండాలా అనుకుని బ్రతికావు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని నీ రక్షకుడుగా అంగీకరించుకుంటున్నావో, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు నా తండ్రి అని నువ్వు ఒప్పుకుంటున్నావో, ఆ యొక్క నీటిలో మునిగి లెగుస్తున్నావో, అప్పటి నుంచి నువ్వేం చేయాలి? ఇక నుంచి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించకూడదు. ప్రతి విషయం దేవుడితో నువ్వు ప్రార్థనలో చెప్పాలి. అవునా కదా? ఒక మంచి జరగబోతుంది, ప్రార్థన చెప్పాల్సిందే. ఒక చెడు జరగబోతుంది, ప్రార్థన చెప్పాల్సిందే. ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వే ముందుండయని చెప్పాల్సిందే. ప్రతిదీ ఆయన ముందు నువ్వు వెనకుండాలా. అప్పుడే నువ్వు నిజమైనటువంటి రక్షణ పొందినట్టు లెక్క వస్తుంది. అంతేగాని చాలామంది ఏం చేస్తారంటే, రక్షణ పొంది కూడా అండి దేవుడు మాటలు పక్కన పెడతారు, ఈ లోకం వైపు చూస్తారు. ఈ లోకంలో ఆయన అట్టున్నాడు, ఈయనట్టున్నాడు, ఆమె అట్టుంది, ఈమెట్టుంది, వాళ్ళందరికీ లేని శ్రమ నాకెందుకు వచ్చుద్దులే అని నువ్వు వాళ్ళను చూసి కానీ వెళ్ళావా, వాక్యం నీకు ఖండిస్తుంది. వాక్యం గట్టిగా చెప్తుంది, ఇదిగో మరి కుక్కలకు వేసినట్లుగా నువ్వు వాళ్ళని వీళ్ళని చూసి కాదు చూసుకోవటం. ఎవరు చూడాలా? దేవుని వాక్యాన్ని చూడాలి, దేవుని మాటను వినాలి. కాబట్టి దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఈ లోకంలో ఉన్నటువంటి నరహంతకులు, వ్యభిచారకులు, దొంగలు, మోసకారి చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా రేపు సంఘము వెలుపటి ఉన్నవారు అవుతారు. సంఘం అనగా ఏంటంటే ఇక్కడ దేవుడు నిర్మించబోతున్నటువంటి దేవుని రాజ్యం. హల్లెలూయా. దేవుని రాజ్యంలోకి నువ్వు వెళ్ళాలి అని అంటే నీలో ఏముండకూడదు? ఈ యొక్క చెడ్డ క్రియలు ఏమీ ఉండకూడదు, చెడుతనాలు ఏమీ నీలో ఉండకూడదు. ఒకవేళ నీవు ఇంట్లో ఏదైనా నీకు ఒకటి కానీ ఉందనుకో, దేవుడు నిన్ను ఎక్కడ ఉంచుతాడు?
సంఘం అవతలే ఉంచేస్తాడు, నీకు ద్వారాలు తెరవబడవు. దేవుని రాజ్యంలోకి నువ్వు రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళేటటువంటి శక్తి పరిశుద్ధులకు మాత్రమే ఉంటుంది. హల్లెలూయా. ఇక రెండో వాళ్ళకి ఛాన్స్ ఆయన ఇవ్వడు. ఎందుకంటే ఆయన ఫస్టే చెప్తున్నాడు, పరిశుద్ధులే నా భూమి మీద నా దగ్గర ఉండాల్సింది. ఇప్పుడు నాలో కపటం ఉంది, నాలో మోసం ఉంది. నాలో కపటం, నాలో మోసం ఉంటే దేవుని రాజ్యంలో నివసించేటటువంటి బిడ్డలు మోసం లేనటువంటి వాళ్ళు, ప్రేమ కలిగినటువంటి వాళ్ళు, నేను వాళ్ళ మధ్యలో జీవించగలనా? ఎలా జీవిస్తాను? వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళను కూడా నేను చంపుతా, వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళను కూడా నేను అన్యాయం చేస్తా. ఎందుకు? నాలో ఉన్న కపటం చేత, నాలో ఉన్న మోసాల చేత. అందుకనే దేవుడు అంటున్నాడు, వాక్యం ద్వారా చెప్తున్నాడు, ఇదిగో నీవు ఈ యొక్క లోకరీతిలో ఉన్నటువంటి ఈ కార్యాల పట్ల నువ్వు కానీ ఉన్నట్లయితే నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. వీటన్నిటిని నువ్వు విడిచిపెట్టినట్లయితే నువ్వు నా రాజ్యంలోకి వస్తావు. నేను మొదటి వాడను, కడపటి వాడను కనుక నీకు నా జీవజల వృక్షాన్ని ఇస్తాను. నా జీవజల వృక్షాన్ని నువ్వు త్రాగినప్పుడు నువ్వు దాని ద్వారా నిత్య జీవాన్ని పొందుతావు, నిత్యము మరణము లేనటువంటి శక్తిని పొందుతావు అని చెప్పి వాక్యము సెలవిస్తా ఉంది. ఇక మిగతా వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. వాక్యం అర్థమైందా? అల్ఫా ఒమేగా. అల్ఫా అనగా మొదటివాడు, ఒమేగా అనగా చివరివాడు. ఎవరు? మొదట యెహోవా దేవుడై ఉంటే చివర యేసుక్రీస్తు వారుగా ఉన్నాడు. తండ్రి, కుమారుడు, మధ్యలో ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరాయన చెప్పండి? ఎవరున్నారు మధ్యలో? ఇంకొక ఆయన ఎవరున్నాడు? యేసుక్రీస్తు వారు సిలువలో మరణించినప్పుడు, లేచినప్పుడు ఆయన వెళుతూ తండ్రి వద్దకు మనకు ఒక ఆయన అప్పచెప్పి వెళ్ళాడు. ఎవరైనా? ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఎవరున్నారు ఇప్పుడు మన మధ్యలో? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించండి, బాప్టిజం ఇచ్చేటప్పుడు ఏమంటాం మనము? తండ్రియు, కుమారుడియు, పరిశుద్ధాత్మ నామమున నీకు రక్షణ ఇస్తున్నాము. హల్లెలూయా. అంటే తండ్రి సాక్ష్యం, చివరిగా కుమారుడు సాక్ష్యం, ఇప్పుడు మన మధ్యలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు సాక్షిగా నువ్వు రక్షణ పొందుతున్నావు. కాబట్టి నువ్వు శరీరానుసారంగా పొందేటటువంటి రక్షణ చాలా చిన్నది కాదు, మామూలుది కాదు. నీవు ఎప్పుడైతే నీటిలో మునిగి లెగుస్తున్నావో రోజు రోజుకి నీలో పరిశుద్ధత రావాలి. ఇప్పుడు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆ చెరువులో ఉన్నటువంటి ఆ యొక్క మురికి నీరు తీసుకొని ఫిల్టర్లో వేసినప్పుడు అవి ఒకేసారి ఫిల్టర్ అవుతాయండి? ఒకేసారి అవుతాయా? మీకు తెలుసా ఒకేసారి అవుతాయని? ఇప్పుడు చూసారు అసలు వాటర్ ప్లాంట్లోకి వెళ్ళి చూసారా మీరు? వాటర్ ప్లాంట్లోకి వెళ్ళి చూస్తే మీకు అర్థమైంది, అది 3 రకాలుగా వెళుతుంది వాటర్. మొట్టమొదటిగా ఒక ట్యాంకులో స్టోరేజ్ అవుతుంది. ఆ స్టోరేజీలో అయినప్పుడు అక్కడ కొంత కెమికల్ కలుపుతూ ఉండబడుతుంది. ఏమవుతుంది? అక్కడ కెమికల్ వేస్తాడు దాంట్లోకి, అంటే పరిశుద్ధత. అర్థమైందండి? మన భాషలో చెప్పాలంటే మనం రక్షణ పొందినప్పుడు మనలోకి ఏం రావాలి? పరిశుద్ధాత్మ రావాలి. అట్లానే ఆ మురికి నీళ్ళల్లోకి కెమికల్ వేస్తాడండి. కెమికల్ వేస్తాడు అంటే ఒక రకమైన ద్రావకం ఉంటుంది. ఆ ద్రావకం ఆ నీళ్ళలో కలుస్తూ ఉంటుంది. అది ఎంత కలుస్తుంటుందంటే ఒక దాదాపుగా నాకు తెలిసినంత వరకు 10 లీటర్ల నీళ్ళల్లోకి 1 డ్రాపే కలుస్తుంది. ఎన్ని లీటర్లకి? 10 లీటర్ల నుంచి 20, 30, 40 లీటర్లకు 1 డ్రాప్ కలుస్తూ ఉంటుంది. అంటే అంత లీటర్లకి 1 డ్రాపే సమాధానం చెప్తూ ఉంటుంది. అంటే ఈ యొక్క ఆ ఫిల్టర్లో ఉన్నటువంటి ఆ మురికి నీళ్ళలోకి, ఆ 100 లీటర్లలోకి ఈ యొక్క డ్రాప్స్ ఒక్కొక్కటి ఈ కెమికల్ వెళతా ఉంటే ఆ వాటర్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆ క్రిములు కానీ, ఆ యొక్క మురికి కానీ ఏదైతే ఉందో అదంతా కూడా విరగొట్టబడతా ఉంటుంది. అర్థమవుతుందా? విరగొట్టబడుతుంటుంది. విరగొట్టబడి అక్కడికక్కడికే వాటర్ ప్యూర్ అవుతూ ఉంటుంది. ఆ వచ్చినటువంటి వాటర్ ఎక్కడ బాణంలాగా ఉంటాయి లోపల. మీరు గమనించారా? బాణంలాగా ఉంటాయి. ఈ నీళ్ళన్నీ పోయి దాంట్లో పడుతున్నప్పుడు ఏం జరిగిందంటే మురికంతా పైకి లెగుస్తూ ఉంటే మంచి వాటర్ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ మంచి వాటరు ఇలా వేరే దాంట్లోకి వెళ్ళి అక్కడ మళ్ళీ క్లియర్ చేసుకొని ఇంకొక పైపు ద్వారా ట్యాంకులోకి పోతూ ఉంటుంది. ఇంత ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అక్కడ. అట్లానే దేవుని బిడ్డలారా గమనించండి, మనందరం కూడా యేసు రక్తములో కడగబడుతున్నప్పుడు రక్షణ పొందిన వెంటనే మనం పరిశుద్ధులం కాము.
మనం ఎప్పుడవుతామంటే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి. ఆ వాక్యాన్ని చదివేటప్పుడు దేవుడు వాక్యంలో ఏం మాట్లాడుతున్నాడో మనం తెలుసుకోవాలి. ఆ వాక్యానుసారంగా మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. వాక్యానుసారంగా మన హృదయాలు మార్చబడాలి. అంతేకాని మనం ఒకేసారి పరిశుద్ధులం కాలేం. అందుకనే మరి ప్రతి వారం మన వాక్యం చదివేది, ప్రతి వారం వాక్యం చదువుకొని దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా అనేటటువంటి విషయాలను గ్రహించుకుంటూ ఈరోజు చెప్పినటువంటి ఈ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇదిగో పలానా రోజు దేవుడు ఇట్లా మాట్లాడాడు వాక్యం ద్వారా, కాబట్టి మనం అపరిస్థితిలోకి మరి మనం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళటానికి లేదు. ఎందుకంటే ఆదియు ఆయనే, అంతము ఆయనే, మధ్యలో పరిశుద్ధాత్ముడుగా ఆయనే ఉన్నాడు. కనుక మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని వాక్యానుసారంగానే ఉండాలి అని చెప్పేసి మనందరం తెలుసుకోవాలి. కాబట్టి మనందరం కూడా ఎప్పుడు పరిశుద్ధులు అవుతా ఉంటాం? రోజు రోజుకి రూపాంతరం చెందుతూ ఎప్పటికప్పుడే వాక్యాన్ని చదువుకుంటూ మనలో ఉన్న మనిదాలను కడిగేసుకుంటూ చివరాంతరములో దేవునికి పరిశుద్ధులుగా వెళ్తాం. హల్లెలూయా. ఇన్ని వాక్యాలు కూడా చదువుకొని ఎంత సబ్జెక్టు కూడా తెలుసుకొని ఏముందిలే కానీ ఆయన అట్టుంటే నాకేమైంది, ఆమె అట్టుంటే నాకేమైంది అని కానీ నువ్వు అనుకొని ఈ లోకపు ప్రజలను కానీ నువ్వు ఉద్దేశం చేసుకొని కానీ బ్రతికితే, ఇందాక చెప్పాడుగా, పాతాళం చెవి నా కాడే ఉంది, పరలోకం చెవి నా కాడే ఉంది, తాళా చెవి. కాబట్టి నువ్వు పరిశుద్ధుడు కాలేదు అని అంటే నువ్వు సంఘంలో నుండి నెట్టివేయబడిన వాడు అవుతావు. నువ్వు ఎంత గింజుకున్నా దేవుని రాజ్యంలోకి రాలేవు. కాబట్టి ఇది చెప్పేటటువంటి వాక్యాన్ని మీరు వినాలి. వాక్యానుసారంగా మన బ్రతుకులు, మన ఆలోచనలు మారాలి. ఒకవేళ మారకపోతే మనం చేయగలిగింది ఏమి లేదు, దానికి సమాధానం దేవుడే. హల్లెలూయా. చెప్పబడని ఈ వాక్యము దేవుడు దీవించబడును గాక. ప్రార్థన చేసుకుందామా? సరే, మోకాళ్ళు వేయగలిగిన వాళ్ళు వేయండి, ప్రార్థన కొనసాగించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపుడైన యేసయ్య, నీ పాదములకు వందనాలు. ఘనమైన నీ నామానికే స్తోత్రాలు నాయన. ఘనమైన నీ నామానికే మహిమ కలుగును గాక తండ్రి. ఇదిగో నాయన, నీ ప్రియబిడ్డలు నాయన ఈరోజు నాయన ఆదివారం పరిశుద్ధ దినం నాయన అయ్యా, నీ యందు నిన్ను గుర్తెరిగి నీ యందు భయభక్తులు కలిగి ప్రేమ కలిగి నాయన అయ్యా నీ సన్నిధిలో కూర్చొని నిన్ను ప్రార్థన చేస్తున్నారు తండ్రి. అయ్యా, వారి హృదయాలలో వేదనలు, వారి ఆలోచనలో ఉన్నటువంటి బాధలు, వారిలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి నాయన నీకు తెలుసు నాయన. అయ్యా, వాళ్ళు ఏ విధంగా నీ యందు మోకరించి ప్రార్థిస్తున్నారో వారికి శక్తినివ్వండి, వారికి బలాన్నివ్వండి. ఆదియు నేనే, అల్ఫాయు మేఘాయు నేనే అని నీ వాక్యాన్ని బోధిస్తా ఉంది. అంతము ఆదియు నేనే అంటున్నావు ప్రభువా. కనుక మేము భయపడాల్సిన పని లేదు. మా యొక్క జీవితాల్లో వచ్చేటటువంటి కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, శోధనలు అన్నీ ఒక రోజున నువ్వు తీసివేస్తావు తండ్రి. కనుక ఈ యొక్క విషయాలను ప్రతి ఒక్కరూ గమనించాలా. ఇదిగో నాయన, సముద్రములలో అలలు కెరటాలుగా ఎగురుతున్నప్పుడు ప్రభువా ప్రతిదీ తీరాన్ని చేరలేదు. అలాగే నాయన, మానవ జీవితంలో కూడా తండ్రి అనేక కష్టాలలో మానవ జీవితం కొనసాగినప్పటికీ అయ్యా నీ పరిశుద్ధాత్మ మాకు తోడు ఉంటే తండ్రి మాకు ఏది భయం లేదు. పరిశుద్ధాత్మ శక్తి మాకు తోడు ఉంటే మాకే భయము లేదు తండ్రి. మేము చక్కగా అయ్యా నీ సన్నిధిలోకి చేర్చబడతాం, నీ రాజ్యానికి మేము వస్తామన్న నమ్మకము, విశ్వాసము మా అందరికీ ఉంది తండ్రి. కనుక నాయన ఈ యొక్క సమయంలో ఈరోజు నాయన మరి నువ్వు మాట్లాడి ఉన్నావు, యెషయా గ్రంథం ద్వారా మాట్లాడావు, ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్నావు. మొదటి వాడును, కడపటి వాడును నేనే. ఇదిగో యెహోవా దేవుడిగా నేను మొట్టమొదట మిమ్మల్ని సృష్టించి ఉన్నాను, కడపటి వాడిగా యేసు క్రీస్తుగా మీకు రక్షణ ఇస్తానికి వచ్చి ఉన్నాను. ఇదిగో ఈ భూమి మీద సంచరించేటప్పుడు మానవ శరీరాల్లో మీరు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిగా మీకు సహాయం చేస్తూ ఉన్నాను అని చెప్పి నీ వాక్యాలు సెలవిస్తా ఉన్నాయి తండ్రి. అయ్యా, ఈ యొక్క విషయాలన్నిటిని కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకొని నీ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని అయ్యా ఈ లోకములో ఉన్నటువంటి ఈ లోకపు ఆశలను, ఈ లోకపు బలహీనతలను, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చెడ్డ క్రియలను మేము విసర్జించి నీ నీతి మార్గాన్ని మేము ఎదికి నీ రాజ్యానికి మేము అందరం వారసులు కావాలని ఈ రోజున నాయన నీ వాక్యం సెలవిస్తా ఉంది. ఆదియు అంతము నేనేనన్నావు ప్రభువా. కనుక మేము
ప్రేమ కలిగి ఆయన నీ యందు విశ్వాసం కలిగి ప్రార్థన చేయవలసిన వాళ్ళమై ఉన్నావు కనుక అయ్యా నీ కృప మా మీద చూపించండి తండ్రి. అయ్యా నీ జాలి మా మీద చూపించండి ప్రభువా. అయ్యా అనేక బిడ్డలు నాయన ఇంకా నేను గుర్తెరలేకపోతున్నారు ఈ లోకంలో నాయన. అయ్యా ఇదిగో మరి ఆదియు అంతమన్నావు, మరి అంతమైనటువంటి యేసు క్రీస్తు వారిని ఈ రోజున ప్రజలు విశ్వసించలేకపోతున్నారు. అయ్యా యేసయ్య రక్షణ అంటే ఇదిగో నాయనా సర్వ మానవుల కొరకు యేసుక్రీస్తు వారు మరి భూమి మీద పుట్టి ఉన్నాడు. సర్వ మానవుల పాప పరిహారార్థమై సిలువలో బలి అయి ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా మరి ఆదిలో యెహోవా దేవుడైతే అంతములు యేసుక్రీస్తు వారుగా ఉన్నాడు. మరి యొక్క విషయాలు మేమందరం గమనించుకొని మరి రాబోతున్నటువంటి ఆ యొక్క దేవుని రాజ్యములోకి మేమందరం స్వతంత్రించుకోవటానికి ప్రతి ఒక్క మానవులు, ప్రతి ఒక్క మానవ హృదయము మరి యేసు క్రీస్తుని తన రక్షకుడుగా అంగీకరించుకోవాలని నీ వాక్యం సెలవిస్తా ఉంది తండ్రి. కనుక ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తు వారిని తన రక్షకుడుగా అంగీకరించుకొని ఈ భూమి మీద తన యొక్క రక్షణ బాప్టిజాన్ని పొందుకొని తన పాపములను నాయన నీటి ద్వారా విడదీసుకొని పరిశుద్ధుడై ఈ భూమి మీద జీవించి దేవుని రాజ్యంలో చేర్చబడాలని అల్ఫాయు మేఘాయు నేనేటటువంటి వాక్యాన్ని ఈరోజు చక్కగా మాతో బోధించినందుకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ అలానే కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, వారి కుటుంబాల్లో ఉన్న సమస్యలను అయ్యా నీ చిత్తమైతే తొలగించమని ప్రార్థిస్తున్నాను. అలానే రావాల్సినటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని వారు కూడా మరొక దినాన మాతో కలిసి ప్రార్థన చేయడానికి నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే నేను నూతనముగా నా తండ్రి ఎవరైనా దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే రక్షణ పొందడానికి వాళ్ళని కూడా ఆహ్వానించి వారికి కూడా రక్షణ కల్పించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నాయనా ఇప్పటి వరకు చేసినటువంటి ప్రార్థన అంతటిని కూడా నాయనా నీ పాదాల చెంత పెడుతున్నాను ప్రభువా. ఈ యొక్క ప్రతి ప్రార్థన నీ పాదాల చెంత పెడుతున్నాను. దీవించి రక్షించమని దేవుని కుమారుడవు ఈ లోకానికి రక్షకుడు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి. పరలోక ప్రార్థన చేయండి. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ, అలాగనే గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబమునకును, అలాగనే దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఆత్మకును, లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకును సదాకాలం తోడయుండి నిత్యంతం పరలోకం వరకు నడిపించును గాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు సిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామమునందు మనందరికీ నిత్య జీవము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఈ ఆరాధన కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాను. హల్లెలూయా.